అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా పేరు ఎంఈ నాయతుల్లా, 40 డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడిని. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే, నిన్నటి దినమున ఒక ఐఎంఎం భాష అలియాస్ ఉసూళ్ళ రాజా అంటారు ఇతనికి, మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద లేనిపోని అపోహాలు నిందలు వేస్తున్నాడు. ఇతని చరిత్ర ఏంటో అనంతపురం ప్రజలందరికీ తెలుసు. ఇతని గురించి మాట్లాడాలంటే మాకే చాలా అసహ్యం వేస్తుంది. ఇతని చరిత్ర ఏంటో, ఇతను సొంతం తన భార్య చెల్లెలికి పట్టుకొని పోయి, ఆ పాప మైనర్ బాలిగా కాబట్టి 1 టౌన్లో పోయి కేసు పెట్టింది. కేసు పెడితే పోలీసారు విచారణ జరిపి ఇతను ఒక కామాంధుడని పోలీసు వాళ్ళే చెప్పారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి నెల రోజులు మన సబ్ జైల్లో ఉండొచ్చిన వ్యక్తి ఈయన. అదేవిధంగా ఇతను మైనార్టీ సోదరికి మోసం చేశాడు. కురుకుంటలో వంక పక్కన పరంబోకు స్థలంని రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్లు చేపించి లక్షల రూపాయలు వసూలు చేశాడు. వసూలు చేసి వాళ్ళు సైట్ ఎక్కడయ్యా అని పోయి అడుగు చూస్తే సైట్ లేదు. ఏమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాను భయపడిస్తాడు. ఇతను కోవిడ్ సమయంలో ముస్లింలకి కానీ ఇతర కులాల మతాలకి సేవ చేస్తానని చెప్పి ఐఎంఎం అని ఒక సంస్థ పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ధన సంస్కారాలు చేస్తానని చెప్పి ఇతర ప్రాంతాల నుండి కోవిడ్ సమయంలో చనిపోతే వాళ్ళ బంధువులకి ఫోన్లు చేసి డబ్బులు లక్షలు వసూలు చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇతను. మా ఎమ్మెల్యే గారి దగ్గర నీ బామార్దికి ఉద్యోగం కావాలంటే ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పించుకున్నావు, నీ ఇంట్లో పరిస్థితులు బాగలేదంటే డబ్బులు ఇప్పించుకున్నావు, ఏం జరగడం లేదన్నా చాలా ఇబ్బందిగా ఉందంటే 2-3 సార్లు ఇప్పించుకున్నావు. నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు. ఏ ఐఎంఎం భాష, ఖబర్దార్, ఇంకొకసారి కానీ దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద లేనిపోని మాటలు చెప్తే నీ వెనకలున్న వ్యక్తులకి, నీ ముందున్న వ్యక్తులకి నువ్వు ఎవరి చేతులతో కీలిబొమ్మ ఆడించుకుంటున్నావో వాళ్ళకి నీకు భవిష్యత్తులో తగని మూల్యం చెందించుకుంటారు. మన దగ్గుపాటి ప్రసాద్ అన్న 180 కోట్ల రూపాయలతో వర్కులు చేశారు. ఇంకా 100 కోట్లు తెచ్చి అనంతపురానికి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. మన దగ్గుపాటి ప్రసాద్ అన్న గతంలో ఎన్నడూ కనీ వినిగిరి రీతిలో మైనార్టీలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. చరిత్ర చెప్తుంది ఈరోజు ముస్లింలకి ఇంత పర్సెంట్గా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చడానికి కారణం దగ్గుపాటి ప్రసాద్ అన్న. అటువంటి వ్యక్తి పైన నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. స్టోర్ డీలర్ల విషయంలో ఎన్నడూ జరగని స్టోర్ డీలర్లు తెచ్చారు, ముస్లింలకు అండగా నిలిచారు. ఇప్పుడు రానన్న మున్సిపల్ ఎలక్షన్లలో, పంచాయతీ ఎలక్షన్లలో ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నాడు. అటువంటి వ్యక్తి పైన నువ్వు మాట్లాడతావా? ఖబర్దార్, ఐఎంఎం భాష మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. లేని అపోహాలు కానీ నిందలు కానీ వేస్తే ఖబర్దార్ చెప్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్, దగ్గుపాటి ప్రసాద్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి.